నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో నేడు పవన్ పర్యటన. మధ్యాహ్నం జగన్ కు చెందిన సరస్వతి భూముల పరిశీలన. రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం. 2-3 జిల్లాలకు ఒకే రోజు పరీక్ష పెట్టే యోచన. నూట 8 సర్వీసుల నుంచి అరబిందోకు త్వరలో ఉద్వాసన. నిర్వహణ సరిగా లేదన్న ఫిర్యాదులతో ప్రభుత్వం నిర్ణయం. దీపం 2 పథకానికి భారీ స్పందన. అదే స్థాయిలో లబ్ధిదారులకు సిలిండర్ల డెలివరీ. సాయంత్రం అమెరికా ఎన్నికల పోలింగ్. స్వింగ్ రాష్ట్రాలు ట్రంప్ వైపేనని అంచనాలు. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములున్నాయి. ఆ భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని గతంలోని అధికారుల్ని పవన్ ఆదేశించారు. వారం క్రితం ఆ భూముల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అటవీ, రెవెన్యూ అధికారులు నివేదికను అందించారు. నివేదికలో ఏముందనే విషయం బయటకు రాలేదు. ఇప్పుడు పవన్ పర్యటనతో సరస్వతి భూముల విషయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 1500 ఎకరాలకు పైగా భూముల్ని సరస్వతి సిమెంట్స్ కంపెనీ కోసం కేటాయించారు. టీడీపీ ప్రభుత్వం ఈ భూ కేటాయింపులు 2014 తర్వాత రద్దు చేసింది. అయితే జగన్ సీఎం అయ్యాక మళ్లీ భూ కేటాయింపులు చేయడంతో పాటు లీజు గడువు 50 ఏళ్లకు పొడిగించారు. కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు జరిపారు. కంపెనీ ఏర్పాటు చేయకపోయినా, కనీసం ఒక్క ఇటుక పెట్టకపోయినా 100 ఎకరాల భూములు కంపెనీ పేరుతో ఉన్నాయి. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదు. గతంలో సరస్వతి భూముల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నేతలపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులు చేశారు. పోలీసు కేసులు పెట్టారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడకు వెళుతున్నారు. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు సంబంధించి మెగా డిఎస్సి ప్రకటన రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డిఎస్సి దస్త్రంపై సంతకం చేశారు. అయితే పరీక్షకు సన్నద్దమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో మొదట టెట్ నిర్వహించారు. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 6 వరకు నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చి ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకరోజు పేపర్ తేలిగ్గా వచ్చిందని, మరో రోజు కష్టంగా వచ్చిందని అసంతృప్తికి తావివ్వకుండా 2-3 జిల్లాలకు కలిపి ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక జిల్లాలో దరఖాస్తు చేసిన వారందరికీ ఒకే రోజు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఇదే విధానాన్ని అమలు చేశారు. పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్ గా తీసుకోవటం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎన్నికల ఓట్ల నమోదుపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ పనితీరు కూడా బాగోలేదంటూ చంద్రబాబు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చెప్పండి సార్, అన్ని నమోదవుతున్నాయి సార్. ఈ రోజు విఆర్ఓ గారితో పాటు కూడా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళారు సార్. నువ్వు ఎన్ని మాట్లాడద్దు, నువ్వు కూడా యంగ్స్టర్వి, ఇంకా సీరియస్నెస్ రాలేదు రాజకీయాల పైన. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి. ఎంతగా నీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ చూసుకున్నావా? 20% చేశావు. రంపచోడలో 20%, మీది వచ్చి రాజనగర్, రామచంద్రాపురం 29% అయింది. 9,000 చేస్తే 2,635 చేశావు. నిన్న కూడా 319 ఓట్లే చేశావు. టేక్ ఇట్ సీరియస్లీ. రాజకీయం అనేది నువ్వు ఫస్ట్ టైం వచ్చావు, నీకెంత గౌరవించేది పార్టీ. వేరే ప్రాంతాల నుంచి వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి, ఎమ్మెల్యే ఇస్తాను, ఎంపీ, మంత్రి ఇస్తే కనీసం నీకు పట్టుదల లేకపోతే ఎట్లా అయ్యావు? అందరూ సీరియస్ గా ఉన్నారు. ఏదో మిమ్మల్ని అందరినీ చేస్తాను అనుకోవద్దండి. నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీరు చేయండి. మీరు చేయకపోతే మాత్రం నేను కూడా సీరియస్ గా ఆలోచిస్తాను. పార్టీకి ఉపయోగపడే రాజకీయానికి ఎందుకు పనిచేయాలి? ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేలు ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీడే మీకు టెస్టే. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్నేటివ్ ఆలోచన ప్రజలకు కూడా చెప్తాను. నేను కావాలంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయలేదని. ఏం చేస్తాం క్లియర్. నేను
నేను ఎన్నిసార్లు చెప్పానంటే మీకు 95 సీఎం అని చెప్తాను. నేను పార్టీకి కానీ 95 అన్ని ఎలక్షన్ నేను గెలిచాను. ఏ ఎలక్షన్ ఓడిపోరా. టేక్ ఇట్ సీరియస్. ఇది ఎప్పటి నుంచి వర్కౌట్ చేసుకోండి. సరే సార్. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అదే స్థాయిలో సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా 6,46,350 సిలిండర్లను ఇప్పటి వరకు డెలివరీ చేశారు. మొత్తం లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ల నిమిత్తం 38,07,00,000 సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 16,97,00,000 రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రాజధాని పనుల పునః ప్రారంభానికి మరిన్ని సానుకూల అడుగులు పడుతున్నాయి. పాత టెండర్లు రద్దు చేసిన సీఆర్డీఏ కొత్త టెండర్లకు మార్గం సుగమం చేసింది. వైసీపీ ప్రభుత్వం మధ్యలో ఆపేసిన నిర్మాణాల్ని పూర్తి చేయటమే ప్రథమ ప్రాధాన్యంగా త్వరలోనే ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాల పనులు పట్టాలెక్కనున్నాయి. ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగించుకుంటూ ముందుకు వెళుతోంది. ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. 5 ఏళ్ల పాటు ఆ నిర్మాణాల్ని వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేయడంతో భవనాల సామర్థ్యం ఎలా ఉందనేది చెన్నై, హైదరాబాద్ నిపుణులతో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని నివేదిక అందడంతో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సిద్దమయ్యారు. దీనికోసం 524 కోట్ల రూపాయలతో సీఆర్డీఏ అంచనాలు సిద్దం చేసింది. కొత్తగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు. టెండర్లు పిలిచి పనులు అప్పగించిన 9 నెలల్లోగా టవర్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీపీ, హడ్కో వంటి సంస్థలతో రుణ మంజూరు ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. ఈలోగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారని సీఆర్డీఏ భావిస్తోంది. అమరావతికి అన్ని మంచి శకునాలేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ పూర్తయింది. ఇప్పుడు రోడ్లు 70% పూర్తయిన బిల్డింగులకు కూడా మన పూజలు చేసి మళ్ళీ ఉన్న పనులు పూర్తి చేయమని, వాటికి కరెంటు, మౌలిక వసతులు కల్పించమని చెప్పారు. ఇక రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుందండి అమరావతి. అమరావతిలో ఏవైతే బిల్డింగ్స్ ఇంతకు ముందు దయ్యాల గుహగా మార్చాడో జగన్మోహన్ రెడ్డి, అదే భవనాలు రేపో మాపో కళకళలాడబోతున్నాయి. న్యూ ఇయర్ నుండి పనులన్నీ స్టార్ట్ అవుతుంటోనే అమరావతికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎలాగైతే ఒక వెలుగు వెలిగిందో అంతకు మించి ఈసారి ఇంకా అతి త్వరగానే పూర్తి చేసి అమరావతి రైతుల కళలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళలను కూడా సాకారం చేసి నా రాష్ట్ర రాజధాని అమరావతి అని ప్రపంచ దేశాల్లో వెలుగెత్తి చాటే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్ళు అయితే మిగిలిపోయినాయి బిల్డింగులు, అవి అయితే ఇంకో 121 రోజుల్లో స్టార్ట్ చేస్తాను. మొత్తం ఇక్కడ సిఆర్డీ ఆఫీస్ కూడా విజయవాడ నుంచి ఇప్పుడు 29 లింగాపాలెం ఒక ఊరు, అక్కడికి వచ్చేస్తుంది. అక్కడే కొత్తది కట్టారు. ఇవాళ డెవలప్మెంట్ అంతా ముందుంది. ఏ ఒక్కటి కూడా సిఆర్డీఎల్ చట్టంలో జరిగే ప్రతి ఒక్కటి అభివృద్ధి అనేది చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాట ఇచ్చారండి. వాళ్ళ అమరావతి రైతులు అయితే మంచి జోష్లోనే ఉండారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా మాకు డెవలప్మెంట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 5 ఏళ్ల విరామం తర్వాత నిర్మాణాలు పూర్తి చేయాల్సి రావడంతో అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. మొత్తం 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో 700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ల నిర్మాణం 90% పూర్తయింది. దీనికోసం సీఆర్డీఏ 395 కోట్లు వెచ్చించింది. ఈ భవనాల్లో క్లబ్ హౌస్, వాటర్ సంపు వంటి నిర్మాణాలు, ఫ్లోర్లు, ఫాల్ సీలింగ్ వంటి ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి పనులు, రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, చిల్లర్ యూనిట్లు నిర్మించాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పనుల కోసం 80 కోట్లు వెచ్చించినట్లు చూపించారు. ఈ ప్రాజెక్టుకు రుణమిచ్చిన హడ్కోకు పనులు జరుగుతున్నట్లుగా చూపించేందుకు తూతూ మంత్రంగా కొన్ని పనులు చేశారు. కానీ ఒక్క భవనాన్ని అందుబాటులోకి తేలేదు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడానికి 524 కోట్లు ఖర్చవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. ఈ భవన సముదాయాల కోసం ఇప్పటికే 444 కోట్లు ఖర్చు చేయగా తాజా అంచనాలు కలిపితే వ్యయం 968 కోట్లకు చేరనుంది. అమరావతిని చంద్రబాబు పూర్తి చేస్తారనే నమ్మకం ఉందంటున్నారు రైతులు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 15,000 కోట్లు నిధులు మంజూరు చేయడమే కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైల్వే లైన్ని తీసుకురావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సంతోషకరమైనటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. కష్టం తర్వాత సుఖం అనేది అనే నానుడు ఉంది. ఆ కష్టపడ్డాక ఇవాళ అమరావతిని నిలుపుకోగలిగాము. తద్వారా మేము ఇచ్చిన భూములకు అనేది రైతుల త్యాగఫలం అనేది ఫలించింది. 3 సంవత్సరాల్లోనే అమరావతి అనేది అభివృద్ధి చేసి అప్పచెబుతాను ఒక
వాగ్దానం అయితే చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజధాని పరుగులు పెడతా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ కావాలంటే చూసుకోమని ఎవరినైనా సరే మీ కళ్ళు పెట్టుకొని చూడండి. ఆయన మీద తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళంతా. రాజధాని ఎట్టి పరిస్థితిలో మన భారతదేశంలో అగ్రగామి రాజధాని కట్టి చూపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర ఒక విజన్ ఉంది. విజన్ పెట్టాడు 2047 అనే విజన్ పెట్టాడు. ఆ విజన్ ప్రకారం ఆయన నడుస్తాడు. ఉద్దండరాయుని పాలెం సమీపంలో తొలుత సిఆర్డీఏ భవనం పూర్తయితే రాజధాని నిర్మాణ కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. వైసీపీ హయాంలో కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్పై వచ్చి రిజిస్ట్రేషన్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడిన వివాదాస్పద అధికారి రామకృష్ణ చల్లగా జారుకున్నారు. ఆయనపై చర్యల విషయంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించడం, ఈలోగా డిప్యూటేషన్ గడువు ముగియడంతో డీమ్డ్ టు బి రిలీవ్డ్ అనే క్లాజ్ను అడ్డుపెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. గత 5 ఏళ్లలో కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్పై వచ్చి వైసీపీ పెద్దల పాపాల్లో భాగం పంచుకున్న అధికారుల్లో మరొకరు జారుకున్నారు. వైకాపా పెద్దలు చెప్పిన దానికల్లా తలూపి రిజిస్ట్రేషన్ల శాఖలో రామకృష్ణ చేసిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు ఉండటంతో కూటమి ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఈ స్టాంపింగ్ విధానం ప్రవేశపెట్టడంలోనూ అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో విజిలెన్స్ విచారణ జరిపించింది. విధి నిర్వహణలో రామకృష్ణ చేసిన అవకతవకలపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇవన్నీ కొనసాగుతుండగానే రామకృష్ణ దర్జాగా మాతృశాఖకు వెళ్లిపోయారు. ఢిల్లీలో రిపోర్టు కూడా చేశారు. ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్కు ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల విధానానికి స్వస్తి పలికి దాని స్థానంలో ఈ స్టాంపింగ్ విధానాన్ని వైసీపీ సర్కారు ప్రవేశపెట్టడంలో రామకృష్ణదే కీలక పాత్రనే ఆరోపణలున్నాయి. ఈ విధానం అమలుకు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారి నుంచి వసూలు చేసే ఫీజుల మొత్తాన్ని అదే రోజు కాకుండా మర్నాడు జమ చేసేలా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కు వెసులుబాటు కల్పించారు. అది ప్రభుత్వానికి నష్టదాయకమని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇక కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎన్ఐసిని పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన కార్డు 2.0 సాఫ్ట్వేర్ రూపకల్పన బాధ్యతను క్రిటికల్ రివర్ అనే సంస్థకు అప్పగించడంలోనూ రామకృష్ణదే కీలక పాత్ర అని ఆరోపణలున్నాయి. కార్డు 2.0ని కూడా తామే చేసిస్తామని ఎన్ఐసి చెప్పినా పెడచెవన పెట్టి క్రిటికల్ రివర్ కు 35 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. టెండర్ నిబంధనల్ని ఆ సంస్థకు అనుకూలంగా రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక పేదలకు గత ప్రభుత్వాలిచ్చిన ఎసైన్డ్ భూములు వైకాపా పెద్దల పరమయ్యేలా హడావిడిగా రిజిస్ట్రేషన్లు చేయడంలోనూ రామకృష్ణ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సుమారు 26,000 ఎకరాల ఎసైన్డ్ చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దానిలో వైకాపా నేతలకు వేల కోట్ల ప్రయోజనం చేకూరిందన్న ఆరోపణలున్నాయి. ఇంత జరిగినా సంబంధిత శాఖల అధికారులు కళ్లప్పగించి చూశారే తప్ప అక్రమాలకు బాధ్యుణ్ణి చేసే గట్టి ప్రయత్నం చేయకపోవడం విస్తుగొలుపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాల్లో సిరులు కురిపించే నారాయణపురం ఆనకట్ట అభివృద్ధి పడకేసింది. వైసీపీ హయాంలో కనీస మరమ్మతులకు నోచుకోక దీనస్థితికి చేరింది. కూటమి ప్రభుత్వమైన ఆనకట్టను అభివృద్ధి చేసి సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 1963లో శ్రీకాకుళం జిల్లా నారాయణపురం, విజయనగరం జిల్లా రంగరాయపురం గ్రామాల మధ్య నాగావళి నదిపై నారాయణపురం ఆనకట్ట నిర్మించారు. 89 కిలోమీటర్ల మేర కుడి ఎడమ ప్రధాన కాల్వల ద్వారా బూర్జా, ఆముదాల వలస, శ్రీకాకుళం, గారా, సంతకవటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 37,000 ఎకరాలకు నీరు అందుతోంది. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోగా 2018లోనే దాని పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు అప్పట్లోనే చర్యలు చేపట్టారు. 2018 ఆగస్టులో 112 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. మొదటి విడతలో 62 కోట్లతో ప్రధాన ఆనకట్ట ఎడమ కాల్వ పనులు చేపట్టడానికి 2019 ఫిబ్రవరిలో అప్పటి మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు శంకుస్థాపన కూడా చేశారు. పనులు ప్రారంభమైన కొన్నాళ్లకే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కడి పనులు అక్కడే ఆపేసింది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ₹1 కూడా ఆనకట్టకి శాంక్షన్ చేయలేదు. మరొక 5 సంవత్సరాలు వచ్చి ఉంటే స్క్రాబ్ కింద మొత్తం తలుపులన్నీ పోయి ఉండేవి. పూడికి పోయి కాలువలు కూడా ఎక్కడ ఒకటి ఇదైపోయినాయి. ఆ కాలువలు కూడా మాకు బోర్డు వాటి వల్ల నీరు ఒడ్లోకి పోయి ఎకరాల కొద్ది భూములు వరద ముంపుకు గురైపోతున్నాయి. రవికుమార్ గారు ఈ ఎగువన తవ్వించినారు. కాలువలు కొద్దిగా వెళ్తాను కానీ వెళ్ళిన దిగు వరకు ఇప్పుడు కూడా నీరు లేదు. ఈ రెండో పంట ఈ కుడి కాలువ వచ్చినందువల్ల మాకు రెండో పంట అవసరం ఉంటుంది.
రిజర్వాయర్ ఇక్కడ తయారైతే కానీ అవి రెండో పంట మాకు ఉండదు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల్లోనూ మరి ఇక కాలువలు పని అవ్వలేదు కాబట్టి అంత మూతపడిపోయినాయి. వాటి వల్ల మాకు ఇప్పుడు ఏంటంటే 10 ఎకరాల వరకు ముంపుడు బాగా ఉంది. మినిమం రిజర్వాయర్ అయినా చేయాలి. చేసినందువల్ల మాకు ఈ 40 కిలోమీటర్ దూరం రెండో పంట వస్తుంది కాబట్టి మాకు కొంచెం రైతులకి అంత సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. సమయానికి నీరు అందక రైతులకు నష్టం వాటిల్లింది. కాల్వలపై షట్టర్లు లేకపోవడంతో నాగావళి నదికి వరదలు వచ్చిన ప్రతిసారి పంట పొలాలు నీటమునిగాయి. రెగ్యులేటర్లు, షట్టర్లు, స్పిల్వే, కాల్వగోడలు శిథిలావస్థకు చేరి నదీ ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పిచ్చి మొక్కలు ఎక్కువై కాల్వలు పూర్తిస్థాయిలో మూసుకుపోయే పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి కట్టక ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, మినీ రిజర్వాయర్ చేస్తామని. ఆ తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ కోసం అతను హామీ ఇచ్చారు. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కంప్లీట్ చేశారు. అతను హామీ అతను నిలబెట్టి పెట్టుకున్నారు. రెండో హామీ ఏంటంటే మినీ రిజర్వాయర్ వల్ల చాలా రైతులకి ఇందులో వాటర్ సఫిషియెంట్గా దొరుకుతుంది. పంటలు కూడా వాళ్ళకి ఇయర్లీ 2 to 3 క్రాప్స్ దించుకోవచ్చు. అదే ఈ ఒక్క ఊరే కాకుండా దీని నుంచి ఆందల్స్ వరకు, తర్వాత అటు శ్రీకాకుళం, కింతలి, కనిమెట్ట, మొదల వలస సైడ్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. మత్స్యకారులకి ఉపాధి కూడా దొరుకుతుంది. ఈ 5 సంవత్సరాల్లోనూ మాత్రం జగన్ చేసింది లేదు. అతను స్వార్థం కోసం చూసుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో నారాయణపురం ఆనకట్టకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో సమయానికి నీరంతగా వేలాది ఎకరాల్లో పంట పండక రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలో ఆనకట్టను ఆధునీకరించి పంట పొలాలకు నీరందించాలంటే విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి. రాష్ట్రంలో 108, 104 సేవల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వీసుల పనితీరు ఘోరంగా ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో స్వయంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అరబిందో యాజమాన్యానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. అరబిందో తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా దీనికి తగ్గట్లు టెండర్లు పిలిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వైద్య ఆరోగ్య సేవల్లో కీలకమైన 108, 104 సర్వీసుల యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఆ సర్వీసులు అందిస్తున్న అరబిందో సంస్థ సేవలపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న దృష్ట్యా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ 2 సర్వీసుల వర్క్ ఆర్డర్లను వైసీపీ ప్రభుత్వం 2020 మార్చి 1న జారీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో 7 ఏళ్ల కాల పరిమితితో 2020 జూలై 1న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2027 వరకు గడువుంది. విజయసాయిరెడ్డి అల్లుడు కీలకంగా వ్యవహరిస్తున్న అరబిందోకు టెండర్ దక్కేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 108 సర్వీసుల కింద ప్రస్తుతం 768 అంబులెన్స్లు నడుస్తున్నాయి. 104 సంచార వైద్యం కింద కొన్ని వాహనాల్ని వైసీపీ హయాంలో కొనుగోలు చేశారు. 2019-24 మధ్య కాలంలో ఈ 2 సర్వీసుల కింద 450 కోట్ల రూపాయలతో కొత్త వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఈ వాహనాల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన నివేదికలో పేర్కొంది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం స్పందించలేదు. కొన్ని చోట్ల గోల్డెన్ అవర్లో బాధితులకు 108 అంబులెన్సుల ద్వారా సేవలు అందలేదు. నిర్ణీత సమయానికి క్షతగాత్రుల వద్దకు అంబులెన్సులు వెళ్లలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థలు నడిపే వాహనాల పరంగా నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు జరిమానా విధించకుండా నాటి వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఈ 2 సర్వీసుల కింద పనిచేసే ఉద్యోగులకు సకాలంలో వేతనాల చెల్లింపులు జరగలేదు. యాజమాన్యం నుంచి 3 నెలలుగా వేతనాల చెల్లింపులు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 పథకం కింద గ్రామీణులకు అందించే మందుల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 108 సర్వీసు వాహనాల్ని నిర్వహిస్తున్న అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్యం డీజిల్ సరఫరాలో చేతులెత్తేసింది. దీనివల్ల శ్రీ సత్యసాయి జిల్లాలో 108 వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత దౌత్యవేత్తల్ని బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. బ్రాంప్టన్లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు ఖలిస్తానీలు భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. అన్ని మతాలను పాటించే హక్కును కాపాడుతామని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం పోలింగ్ ప్రారంభం కానుంది. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తొలిసారి శ్వేత సౌధాధిపతి కావాలని కమలా హ్యారిస్ ఉవ్విళ్లూరుతున్నారు. పోలింగ్ కోసం లా ఎన్ఫోర్స్మెంట్ సహా సీక్రెట్ సర్వీసెస్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకు ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఈ నెల 3 వరకు 7.5 కోట్లకు పైగా అమెరికన్లు ముందస్తుగా ఓటు వేయగా ఇవాళ మిగిలిన వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. లా ఎన్ఫోర్స్మెంట్ సహా సీక్రెట్ సర్వీసెస్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అధ్యక్ష భవనమైన శ్వేత సౌధం ఉన్న వాషింగ్టన్ డీసీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని పహారా కాస్తోంది. మూడోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా జేడీ వాన్స్ ఆయన రన్నింగ్ మేట్ గా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బరిలో ఉండగా టీమ్ వాల్జ్ ఆమె రన్నింగ్ మేట్ గా పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు బరిలో ఉన్నారు. లిబర్టేరియన్ పార్టీ తరపున చేస్ ఒలివర్, గ్రీన్ పార్టీ అభ్యర్థిగా జిల్ స్టెయిన్, స్వతంత్ర అభ్యర్థిగా కార్నల్ వెస్ట్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. పోటీ హోరాహోరీగా సాగుతుండగా కొన్ని చోట్ల మిగతా అభ్యర్థులకు వచ్చే ఓట్లు ట్రంప్ హ్యారిస్ అవకాశాల్ని దెబ్బతీయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అందులో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికాకు తదుపరి అధ్యక్షుడు కానున్నారు. 50 రాష్ట్రాల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 54 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్ని శాసించే 7 స్వింగ్ స్టేట్స్ లో అత్యధికంగా పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. 16 ఓట్లతో నార్త్ కరోలినా, జార్జియా తరువాతి స్థానాల్లో నిలిచాయి. మిషిగన్లో 15, ఆరిజోనా 11, విస్కాన్సిన్ 10, నెవాడాలో 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. మైన్, నెబ్రాస్కా రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ దక్కుతాయి. ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై తదుపరి 4 ఏళ్ల కాలానికి అమెరికా అధ్యక్షుణ్ణి, ఉపాధ్యక్షుణ్ణి ఎన్నుకోనున్నారు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను వచ్చే జనవరి 6న అమెరికా పార్లమెంటులోని దిగువ సభ ఛాంబర్లో లెక్కిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు 269 చొప్పున ఓట్లొచ్చి టై అయితే అధ్యక్షుణ్ణి కాంగ్రెస్లోని దిగువ సభ అయిన ప్రతినిధుల సభ ఎన్నుకుంటుంది. ఉపాధ్యక్షుణ్ణి ఎగువ సభ అయిన సెనేట్ ఎన్నుకుంటుంది. కొత్త అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు.